హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ్ అండి. మీకు ఈరోజు సబ్మెర్సిబుల్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూద్దాం. మొదట ఒక కేబుల్ తీసుకుందాం, వైండింగ్ అండి. దీన్ని మేము ఈ లెంగ్త్ పట్టుకుందామండి. అంటే మనకి 1 2 3 3 జాయింట్లు పట్టేటండి. 1 2 3 ఎస్. ఓకే, మినిమం కొద్దిగా జాయింట్ పెట్టుకుందాం. లైట్గా మనం ఈ కేబుల్ని పైనుంచి కట్ చేసుకుందాం అండి. జస్ట్ ఏదైనా ఇన్సులేషన్ కట్ అవుతుందంటే జస్ట్ అలా చేసుకున్న తర్వాత మనం ఎక్కడ తీసుకున్నామో దాని నుంచి జస్ట్ పైనుంచి లైట్గా గట్టిగా లోపల లాక్కూడదండి. గట్టిగా క్రష్ చేస్తే లోపల ఇన్సులేషన్ లోపలికి వెళ్ళిపోద్ది, ఇన్సులేషన్ లీక్ అవుద్ది మళ్ళీ. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ నేను లాగాను, వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని లాక్కెళ్దామండి. లాగిన తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ వరకు జస్ట్ ఇక్కడ వరకు లాక్కున్నాం, ఇలా ఆగిపోయింది. ఓకే, మనం ఏం చేస్తామంటే దీన్నే అంటే కట్ చేసాం కాబట్టి ఈ 3 కూడా తీసేస్తామండి, 2 కూడా. ఓకే, వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మనం చిన్న కట్ చేసాం కదా, ఇలా కట్ అవుతుందండి. అంటే గట్టిగా కట్ చేస్తే లోపల ఇన్సులేషన్ కట్ అవుతుందని చెప్పేసి ఇంకేనండి, ఇలా వస్తుంది మొబైల్లో. ఒక ఎండ్ కట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఎండ్ కూడా కట్ చేస్తామండి. సేమ్ అదే లెంగ్త్ చూస్తాం. ఓకే, దీనికి రౌండ్ అప్ లైట్గా అండి, ఎప్పుడైతే మళ్ళీ కట్ అవుతుంది. ఓకే, ఇలా చేసుకున్నారు లైట్గానే. చేసిన తర్వాత రౌండ్ అప్ అండి. జస్ట్ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ దానిలాగే కేవలం లైట్గా మళ్ళీ బ్రష్ ఏమైనా లోపల బ్రష్ అయితే వైర్లోకి వెళ్తుందండి. అది చేస్తాం. పెయిన్ అయితే జస్ట్ చిన్నది కేవలం కట్ అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మళ్ళీ మనం అలా లాగుదాం. ఎల్లో కలర్ పెట్టింది. ఓకే, ఎంతవరకు వెళ్ళింది అక్కడ ఆగిందండి. ఓకే, ఈ 2 కూడా తీసేస్తాం. ఇలా వచ్చేస్తుందండి. పైన టాప్లో జస్ట్ మార్క్ పెట్టాం కదా, అలా కట్ అవుతుందండి. ఓకే, ఇది కూడా చూద్దాం. చూడండి, ఈ విధంగా తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత మనం జాయింట్ చేస్తే ఒక జాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, మినిమం గ్యాప్ ఉండాలండి. జాయింట్కి గ్యాప్ ఉండాలి. అందు గురించి మీకు మొదలెడదామండి. ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ RYB చించలా పెట్టుకుంటాం. ఇలా సర్దుకుందామండి. సర్దుకున్నాక ఫస్ట్ రెడ్ పట్టుకుందాం. ఈ రెడ్ పట్టుకుంటాం. రెడ్ కట్ చేస్తామండి. ఈ రెడ్ కట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చి మనం ఈ మాత్రం గ్యాప్ పెట్టుకోవాలండి. అంటే ఫేస్ టు ఫేస్ గ్యాప్ ఉండాలి కదా. ఈ బాగా ఎల్లో కట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎల్లో ఇక్కడ కట్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఇంచ్ ఎలా ఉందో ఫస్ట్కి దీనికి కూడా మనం సేమ్ లెంగ్త్ పెట్టుకొని సెకండ్ వన్ ఫస్ట్ మనం రెడ్ పెట్టుకున్నాం కదండి, తర్వాత ఎల్లో. ఓకే, ఎల్లో కూడా ఈక్వల్గా పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఎల్లో కూడా ఇక్కడికి వస్తుంది, మార్క్ చేసుకున్నాం. ఎల్లో కూడా మార్క్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ రెడ్ అండి, ఈ మాత్రం గ్యాప్ ఇచ్చాం ఎల్లోకి. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్లూకి మనం గ్యాప్ ఇస్తాం. మళ్ళీ సేమ్ ఇక్కడికి గ్యాప్ ఇస్తామండి. ఆల్రెడీ గ్యాప్ సరిపోతుంది కాబట్టి మనం కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తూ కట్ చేసుకుంటామండి. రైట్, చూడండి, ఈ విధంగా మనం స్ట్రైట్ చేసుకున్నాం. ఫస్ట్ రైడ్
తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ అండి. ఇవి కూడా కట్టుకుందాం. ఇప్పుడు మనం దీనికి కాపర్ ఫిల్లర్స్ చూస్తామండి మన మార్కెట్లోనే. కాపర్ ఫిల్లర్స్ ఉంటారు, అది ఈ విధంగా ఉంటాయండి కాపర్వి. ఓకే, మరి ఈ ఫిల్లర్స్కి మనం ఏం చేస్తామంటే దీనికి హాఫ్ కట్ చేయాలండి. అంటే ఎక్కువ కట్ చేయకూడదు, సేమ్ హాఫ్ అలా పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఈ మాత్రం కట్ చేసుకుంటాం మనం. లీడ్లు కూడా కట్ అవ్వకూడదండి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా పెట్టి లాక్కుంటే వస్తుందండి. నెక్స్ట్ ఎల్లో కూడా ఈ విధంగా మనం మూడింటికి తీసుకుంటాం. ఒక పక్క తీసామండి, ఈ సైడ్ కూడా సేమ్ అలా తీయాలి. నీళ్ళు కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ విధంగా లాక్కొని నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. మూడోది కూడా అంతే, బ్లూ కలర్. ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే దీన్ని మళ్ళీ మనం ప్లేన్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే రౌండ్ షేప్ చేసుకుందాం. అన్నీ ఎక్కాలండి, అన్ని జాగ్రత్తగా ఎక్కాలి. కొన్ని లీవ్స్ అన్ని జాగ్రత్తగా ఎక్కాలి. లీవ్స్ బయట ఉంటే లోపల పెట్టండి. పెట్టేసి క్రాఫ్ట్ కదా మనం తీసుకున్నాం, ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటాం. క్రీమ్ చేసుకున్నామండి ఒక పక్క, అలాగే మూడింటికి క్రీమ్ చేసుకుంటాం. జాగ్రత్తగా ఎక్కించుకొని ఈ విధంగా మళ్ళీ ఎల్లో కూడానండి, ఎల్లో కూడా ఎక్కించుకుంటాం మనం. ఈ విధంగా మొత్తం లీవ్స్ అన్ని ఎక్కించుకున్నాక ఈ విధంగా క్రింపింగ్ చేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక సైడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు రెడ్కి రెడ్, బ్లూ బ్లూ పెట్టుకుంటామండి. ఇది సేమ్ అంతేనండి. ఇలా పెట్టుకుంటామండి. ఈక్వల్ వస్తున్నా చెక్ చేసుకుందాం ఒకసారి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు పెట్టాలా? అందులోనే ఉంది. ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక ఓకే, మనం రెడ్కి రెడ్ క్లీన్ చేసుకుంటాం. జాగ్రత్తగా అన్ని లీవ్స్ వెళ్ళేటట్టు. ఓకే, తీసుకున్నాం. మళ్ళీ క్లీనింగ్ చేసుకుందామండి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ ఇదండి
అన్ని వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ఇటుక మనం తీసుకుందామండి. అయిపోయింది. నెక్స్ట్ బ్లూ అండి. నెక్స్ట్ బ్లూ పెట్టుకుందాం. నెక్స్ట్ బ్లూ కూడా సేమ్ అలాగే పెట్టేసుకుంటాం. ఇటు సైడ్ బయట రాకుండానే. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని వాటర్ రెసిస్టెంట్ టేప్ అంటారండి. దీన్ని పచ్చిరబ్బర్ కూడా అంటారు. ఓకే, ఇది మనం దీన్ని ఇలా చుడతామండి. ఈ విధంగా ఈ టేప్ని ఇలా వేసుకుంటే ఇందులో వాటర్ గట్ట అసలు చేరదండి. వాటర్ రెసిస్టెన్స్ అండి ఇది. ఈ వాటర్ మనం ఇలా చుట్టేసిన తర్వాత మనం ఇన్సులేషన్ టేప్ చేస్తాం. ముందు ఈ పద్ధతిగా చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటామండి. ఓకే, రెడ్ అయిపోయిందండి. దీనికి లైట్గా మన ఇన్సులేషన్ టేప్ ఒకటి వేస్తాం. ఈ విధంగా ఇన్సులేషన్ చేసేస్తామండి. నెక్స్ట్ ఎల్లో కండి. దీనికి కూడా సేమేనండి. ఈ వాటర్ రెసిస్టెంట్ టేప్ ఉంటుంది బజార్లోనే. తీసుకున్నాక ఈ విధంగా చుట్టండి. చుట్టిన తర్వాత మళ్ళీ మనం బ్లాక్ టేప్ వేసుకుంటాం, ఇన్సులేషన్ టేప్ వేసుకుంటాం. ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఈ వాటర్ రెసిస్టెన్స్ టేప్ వేయాలండి ముందు, తర్వాత ఇన్సులేషన్ టేప్ వేసుకుంటాం. ఓకే, మనం వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బ్లూ కూడా అంతేనండి. ఈ విధంగా ఇంక లోపలికి వాటర్ వెళ్ళనివ్వదండి. టేప్ వేసుకుందాం. ఇన్సులేషన్ టేప్ అండి, పీవీసీ ఇన్సులేషన్ టేప్. ఈ విధంగా కొద్దిగా లాక్కుంటూ టైట్గా చేస్తే ఇంక 80% లోపలికి వాటర్ అయితే వెళ్దండి. ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ మూడింటికి మళ్ళీ టేప్ చేసుకోండి. ఇవి పట్టుకొని ఈ విధంగా మనం ఎక్కువ చేసి మళ్ళీ రబ్బర్ వేసుకుందామండి. హెచ్ రబ్బర్ అంటారు. ఈ విధంగా మనం వేసుకుంటే నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే విడివిడిగా చేసేటట్టు కంటిన్యూగా వేసుకుందామండి.
కంటిన్యూగా తీసుకుంటాం మనం. ఈ టేప్ మళ్ళీ చాలకపోతే కొద్దిగా మనం యాడ్ చేసుకుని కవర్ చేసుకోవాలండి. మొత్తం చివరి వరకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ సింక్వెల్ స్లీవ్ అండి, ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది పీవీసీ ఇన్సులేటెడ్ అండి, ఇది కూడా రబ్బర్ టైపు. అయితే మనం మళ్ళీ ఎక్కించుకుంటాం దీన్ని ఒక పక్క నుంచి పక్క దాని మీద ఎక్కించుకుంటామండి. ఈ విధంగా ఇలా ఎక్కించుకుందామండి. ఈ విధంగా మనం ఎక్కించుకుంటామండి. ఆ జాయింట్ మొత్తం ఇలా కవర్ చేసుకుంటాం. చేసుకున్నాక మనం దీనికి టెంపరేచర్ ఇచ్చుకుందామండి. టెంపరేచర్ ఎలా ఇస్తా చెప్తాను మీకు. ఓకే, ఒక లైటర్ కానీ లేదంటే లైటర్ పెట్టుకుందామండి. మనం దీన్ని ఎలా టెంపరేచర్ ఇస్తాం చూడండి. ఈ విధంగా మనం టెంపరేచర్ ఇస్తామండి. గాలి ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనం టెంపరేచర్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా సింక్ అవుతుందండి అది. ఈ విధంగా మనం చేసుకుంటే ఈ విధంగా అలా వెయిట్ చేస్తుండాలి. అలా వెయిట్ చేస్తుంటే లోపల సింక్ అవుతుండదండి. సింకబుల్ స్లీవ్ అంటారు దీన్ని. ఇది మనం మొత్తం అన్నిటికీ అలాగా రౌండప్ కూడా చేద్దామండి. ఫస్ట్ ఒక పక్క చేసుకుందాం. ఈ విధంగా అలాగా చేసుకుంటూ వెళ్తాం. ఇలా చేసే కానీ అది ఆటోమేటిక్గా లోపల బింకుకుంటుందండి, బిగించుకుంటుంది. ఇలా తిరిగేసుకుందాం. తిరిగేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా సింక్ అవుతుందో ఇలా మా సబ్మెర్సిబుల్ జాయింట్ చేసుకోవచ్చండి. ఇలాగా ఈ విధంగా టెంపరేచర్ ఇస్తే మీరు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ జాయింట్ కూడా వస్తుందండి. మీకు వీటి నుంచి వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్సెసే ఉండవు. ఆల్రెడీ మనం ఇన్సులేషన్ వేసాము, పీవీసీ ఇన్సులేషన్ వేసాం, తర్వాత టచ్ రబ్బర్ వేసాం, దానిపై ఇది వేస్తాం, సింకబుల్ స్లీవ్ వేస్తామండి. ఈ మొత్తం అయిపోయిందండి. ఇలా సింక్ చేస్తే లాస్ట్కి ఇలా వస్తుందండి. కేబుల్ మీద కూడా ఇలా ఎక్కుతుంది. ఓకే, ఈ కేబుల్ కూడా ఎక్కిందండి. మీకు అక్కడ లీక్ అంటూ ఉండదండి. వాటర్ రెసిస్టెన్స్ అండి మొత్తం ఫుల్గా. ఇంకా మీరు డైరెక్ట్గా చేసినా ఏం చేసినా ఇందులో వాటర్లో ఉన్న ఇందులో వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవండి. ఇది జాయిన్ చేస్తామండి పర్ఫెక్ట్గానే. ఓకే, ఇదే కాకుండా మీరు మామూలుగా ఇన్సులేషన్ కూడా వేసుకోవచ్చు, పీవీసీ ఇన్సులేషన్ కూడా వేసుకోవచ్చు అండి. మేబీ సేఫ్టీగా ఏమంటే వేసేసుకుందామండి, అది కూడా చూపిస్తాను మీకు ఎలా వేయాలని చెప్పేసి. ఓకే, ఇది వేసిన తర్వాత మనం ఏదో టేప్, ఇన్సులేషన్ టేప్ ఈ విధంగా పైన టాప్ మీద వేసేస్తే ఇంకా మీకు లీక్ అంటే ఉండదండి. ఎక్స్ట్రా సేఫ్టీ అండి. ఈ విధంగా వేసుకోవాలి మీరు. ఇంకా జాయింట్ అంటే మీకు జాయింట్ పర్ఫెక్ట్ జాయింట్ అండి అది. ఈ విధంగా మీరు టేప్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. బట్ చెప్తే కొద్దిగా సేఫ్టీ ఉంటుందండి. ఓకే, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.